చాలా బాగుంది సినిమా, బాగుంది. సినిమా ఎలా చాలా బాగుంది, కామెడీ ఉంది, లాస్ట్ సెంటిమెంట్ బాగుంది. బాగుంది, చాలా బాగుంది. కంటే మించిందా? ఆ? ఎంజాయ్ చేశారా కామెడీ? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ నవీన్ పోలిశెట్టి గారిది బాగుంది. సంక్రాంతికి ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయిగా. అన్ని కామెడీ జోన్, ఏ మూవీకి ఆ మూవీ అంతే. ఓవరాల్ ఎంత చాలా రేటింగ్ బాగుంది, ఇస్తారు? సినిమా బాగుంది, ఎంత రేటింగ్ ఇస్తారు? సూపర్ హిట్. 3 ఇస్తా, 3. అనగానే ఒక రాజు సినిమా చూశాను. నాకు రాజుగారి మ్యాజిక్ రిపీట్ అయిన అనిపించింది. చాలా బాగుంది సినిమా. నవీన్ పోలిశెట్టి కామెడీ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ మంచి కామెడీగా, సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింట్ తీసుకున్నారు. సో అది మనకు మెస్మరైజింగ్గా అనిపిస్తుంది ఈ సినిమా. సో మనకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ లేదు, ల్యాగ్ లేదు. మంచి మంచి పంచెస్ కూడా పడ్డాయి సినిమాలో. చాలా బాగా అనిపించింది. రాజుగారు మరి ఒక హిట్ కొట్టారు అనుకోవచ్చు. నాగవంశీ గారు చాలా ట్రై చేశారు. ఈసారి ఈ పండగకి మీకు హిట్ వచ్చిందండి నాగవంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఎట్లున్నట్ల కైట్ ఎగరేసినట్టు ఉందన్న సినిమా, పతంగి ఎగరేసినట్టు ఉంది సినిమా. మాత్రం హైలైట్ ఉన్నది సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా, ముందుగా అనగానే ఒక రాజు తీసిన డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకోపోయిన డైరెక్టర్ గారు. అంత బాగుంది సినిమా. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ హీరో లెక్క కనెక్ట్ అయ్యేటట్టు తీసిన సినిమా. ఒక కామెడీ ఉంది, మళ్ళీ హార్ట్ టచింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక ఏమంటారంటే ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకోటి హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఈ సినిమా నుంచి హీరో గారికి ఒక మంచి యూత్ఫుల్ హీరో లెక్క మంచి పేరు వస్తుంది హీరోకి. అంత బాగా చేసిన హీరో గారు, ఎక్కడ కూడా బోర్ చేయలేడు. హీరో గారు మాత్రం యాక్టింగ్లో న్యాయం చేసిన సినిమా తగ్గట్టు, హీరోయిన్ కూడా న్యాయం చేసింది. డైరెక్టర్ గారు మాత్రం ఎక్కడ అంటే ఎలా తీయాలనో అలా తీసి చూపించిండు సినిమాకి. ఎక్కడ అంటే ఆడియన్స్కి ఎక్కడ బోర్ కొట్టకుండా 3 అవర్స్ కూర్చోబెట్టేసిన థియేటర్లో నవ్వుకొని నిజంగా ఎంత నవ్వినామో, మళ్ళీ అంత సెంటిమెంట్ ఉంది, అంత యాక్షన్ ఉంది, అన్ని కలిపి తీసింది డైరెక్టర్ గారు. బాగుంది. ఈ సంక్రాంతికి మంచి విన్నర్ అని చెప్పొచ్చు డైరెక్టర్ గారు, హీరో గారు. మంచి మళ్ళీ ఒక స్థాయిలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. హీరో గారికి మాత్రం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశామన్న. నవీన్ పోలిశెట్టి అనేది మామూలు లేదన్న. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ అయితే, ఆయన కామెడీ టైమింగ్ అయితే ఈ మూవీకి ది బెస్ట్ అని నేను చెప్తున్నాను. చాలా బాగుంది మూవీ అయితే. ఇందులో గ్లామర్ అయితే మీనాక్షి చౌదరి గారిది 100% ఇందులో రాణిచ్చేసింది. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రావు రమేష్ గారు కూడా ఆయన మామగారి పాత్రలు చాలా బాగా చేశారు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని సంక్రాంతికి. మనశంకర్ వరప్రసాద్ తర్వాత ఈ సంక్రాంతి విన్నర్ ఏదైనా ఉందంటే ఈ సెకండ్ మూవీకి అయితే అనగనగా ఒక రాజు వస్తుంది. 100% చాలా బాగుంది సినిమా. తప్పకుండా చూడాల్సిన ఫిల్మ్ ఇది. పిల్ల పాపలతోటి, లవర్స్ చూడొచ్చు. పిల్ల పాపలతో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అన్న. చాలా బాగుంది. ఒక జాతిరత్నాల తర్వాత ఇంత మంచి ఇచ్చినందుకు తెలుగు ఆడియన్స్కి చాలా రుణపడి ఉంటారు ప్రతి ఒక్కరు. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను. హ్యాట్రిక్ హిట్ కొట్టినందుకు చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి గారు, నేను, మన సితార ఎంటర్టైనర్ నాగవంశీ గారు, మీ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మీకు అవసరమైతే చూపెడతాను ప్రూఫ్. ఇదిగోండి నవీన్ పోలిశెట్టి గారికి పర్సనల్గా కలిసి నేనైతే మాట్లాడతాను తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు, ఆయన కళ్యాణ్ భీమవరంలో ఉన్నారు. కలుస్తారు. నవీన్ పోలిశెట్టి అన్న ఎక్కడన్నా చూడు మన వీడియో, మన ఫ్రెండ్స్ అని వీళ్ళందరికీ చెప్పండి. అర్థమైందా? సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అన్న.